విద్య ద్వారానే పరివర్తన సాధ్యమనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమానికి హాజరై అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు మాత్రమే కాకుండా దేశ ప్రజలందరి సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని అమలు చేయటం కోసమే మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా, ప్లానింగ్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మా మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి విద్య ద్వారా మాత్రమే మనం పరివర్తన తీసుకొని రాగలం అనేటువంటి ఆలోచనతో సంపూర్ణంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఖర్చు పెట్టినంత ధనాన్ని విద్య కోసం వినియోగించాలని ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అయినా ఈ సంవత్సరం మొదలు పెట్టాలని మేము లెక్కేస్తే దానికి అవసరం అయితే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వాటి మీద ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టి ముందుకు పోతాం. గత సంవత్సరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 70 crores. ఆ 70 crores నుంచి ఈ సంవత్సరం నేను 5,000 crores తీసుకెళ్ళాను. 5,000 కోట్లు. 10 సంవత్సరాలు డిఎస్సి లేదు. 11,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ ఒకటేసారి చేశాం. ఇంకో 6,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం.